Yeah, hi. It's me Sundara Reddy from RCP Technologies. చాలామంది ట్రేడింగ్ అండ్ గ్యాంబ్లింగ్ రెండు ఒకటే అనుకుంటారండి. లేదు, రెండు సపరేట్ అండి. ట్రేడింగ్ ఒక సిస్టమాటిక్ వేలో ఒక 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 ప్లాన్ ప్రకారం చేసే యాక్టివిటీ అండి ట్రేడింగ్ అనేది. గ్యాంబ్లింగ్ అంటే అలా కాదు, రిస్క్ రివార్డ్తో సంబంధం లేకుండా 1:1 రిస్క్ రివార్డ్ తోటి చేసే యాక్టివిటీ అనమాట. మనం ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్ కట్గా మనం ఇప్పుడు చూద్దామండి. ఒకటి, ట్రేడింగ్ అనేది ఒక ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, అంటే సౌండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొసీజర్లు ఫాలో అవుతూ చేసేదండి ట్రేడింగ్ అంటే. అంటే రిస్క్ రివార్డు 1:2, 1:3, 1:4 ఇలా ఉన్నప్పుడు తక్కువ రిస్క్ మోర్ రివార్డ్తో మనం చేస్తుంటాం అనమాట. అది ట్రేడింగ్ అంటే. అంటే గ్యాంబ్లింగ్ అలా కాదు, రిస్క్ రివార్డ్ ఎప్పుడు 1:1 ఉంటుంది, వస్తే హిట్ ఆర్ ఫట్ అలా ఉంటుంది. అందుకని గ్యాంబ్లర్స్ మనీ మేక్ చేయడం చాలా టఫ్, ఎందుకంటే రిస్క్ రివార్డు 1:1 ఉంది. కేవలం లక్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. బట్ ట్రేడింగ్ అలా కాదు, రిస్క్ రివార్డు ఎక్కడైతే రిస్క్తో పోల్చుకుంటే రివార్డ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో అలాంటప్పుడు మాత్రం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తుంటారు. కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా రిస్క్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్. గ్యాంబ్లర్స్ అలా కాదనమాట. రెండోది, ఒక ప్లాన్తో చేస్తారు ట్రేడింగ్ అనేది, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. ఓకే, సో ఒక ఒక సిస్టమేటిక్ వేలో చేస్తారు ట్రేడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్యాటర్న్ ట్రేడర్ అనుకోండి, ఒక పర్టికులర్ ప్యాటర్న్ వచ్చి, వాల్యూమ్ వచ్చి, క్యాండిల్ పర్ఫెక్ట్గా 10 బార్స్ అనుకుంటే, అలాంటి డిఫరెంట్ కండిషన్స్లో మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం, మిగతా టైంలో మనం అవాయిడ్ చేస్తుంటాం. అందుకని మీకు డమ్మీ ట్రేడింగ్లో ఏ ట్రేడ్ సెటప్స్ అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుందో అలాంటి వాటి మీద మాత్రమే మనం రియల్ టైంలో మనం ట్రేడ్ చేస్తుంటాం. అందుకని ట్రేడింగ్లో ప్రాపర్ ప్లానింగ్ అవసరం. ఎమోషనల్గా ఏది పెడితే అనుకుంటూ మనం చెయ్యం ఇక్కడ. ఓకే, సో ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ మనం ట్రేడింగ్లో ట్రేడింగ్ ఇనిషియేట్ చేస్తాం. అందుకని కాంక్రీట్ ట్రేడింగ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. అదే గ్యాంబ్లింగ్ అనుకోండి, ప్లానింగ్ అంటే ఏముండదు, ఇట్స్ ఎమోషనల్. అంటే టీవీలో ఏదైనా న్యూస్ వచ్చిందనో, లేకపోతే పక్కన ఫ్రెండ్స్ ఏదైనా టిప్ చెప్పాడనో అట్లా ఇనిషియేట్ చేస్తూ ఉంటాడు. అందుకని గ్యాంబ్లింగ్తో పోల్చుకుంటే ట్రేడింగ్లో కాంక్రీట్ ప్లానింగ్ కంపల్సరీ ఉంటుంది అనమాట. అండ్ మూడోది, అట్లీస్ట్ 1 ట్రేడింగ్ స్ట్రాటజీలో ఎక్స్పర్ట్స్ ట్రేడింగ్లో. ఓకే, సో ట్రేడింగ్ నిరంతరం ఒక స్ట్రాటజీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే బ్రేక్అవుట్ ట్రేడింగ్ స్ట్రాటజీ, లేదా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్, లేదా ఫుల్ బ్యాక్స్, లేదా బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్స్, ఇలా ప్రాపర్ వేలో ట్రేడ్ సెటప్స్ మనం చూసుకొని మనం ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. అదే దీంట్లో అయితే బేస్డ్ ఆన్ రికమెండేషన్. గ్యాంబ్లింగ్ జస్ట్ ఎవరో చెప్తారు, మనం ట్రేడ్ చేస్తాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఆలోచించారండి గ్యాంబ్లర్స్. సో అందుకని గ్యాంబ్లింగ్లో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ టెక్నిక్స్ ఉండదు. బట్ ట్రేడర్స్ అలా కాదు, ప్రాపర్ వేలో ట్రేడింగ్ స్ట్రాటజీలో చేస్తుంటారు అనమాట వాళ్ళు. అందుకని ట్రేడ్ సెటప్స్ని మీద గ్రిప్ వస్తే అలాంటి వాటిలో మాత్రమే వీళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్, ట్రేడ్ అనేది ఎమోషనల్ మీద చేయరండి. ఎమోషనల్గా అందరు కొంటున్నారు, వీళ్ళు కొనరు, రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తుంటారు. ఇక్కడ ఎమోషన్స్ అండ్ లోపల రావడం అంటే ఏముండదు అనమాట. ఎందుకంటే అది అవుట్పుట్ క్లియర్గా విజువల్ చేస్తారు, రిస్క్ వస్తే అంత, రివార్డ్ వస్తే అంత క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ ప్లేస్ లేదండి ట్రేడింగ్లో. అదే గ్యాంబ్లర్ అనుకోండి, ప్యూర్లీ ఎమోషనల్. ఓకే, ఏదో నేను బస్సు మిస్ అవుతాను అన్నట్టు, దాన్ని ఫోమో ఫ్యాక్టర్ అంటారు, ఫియరింగ్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటారు. సో గ్యాంబ్లర్స్ అందరూ ఫోమో ఫ్యాక్టర్తో చేతి మనం చేస్తుంటారు వాళ్ళు. బట్ ట్రేడర్స్ అలా కాదు, వెరీ కాంక్రీట్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ఒక ప్రాపర్ స్ట్రాటజీ తీసుకొని చేస్తూ ఉంటాడు. ఓకే, అలాగే ట్రేడింగ్ అనేది ఎక్స్పీరియన్స్తో చేసే గ్యాంబ్లర్, జర్నల్ అండి. ప్రతి ట్రేడ్ని వాళ్ళు డాక్యుమెంట్ చేసుకుంటూ పోతుంటారు. ఎక్స్పీరియన్స్ అనేది ఫీచర్ రిఫరెన్స్లా వాడుకుంటూ ఉంటారు. గ్యాంబ్లర్స్ అలా కాదు, ఏ ట్రేడ్ని డాక్యుమెంట్ చేయరు, జర్నల్స్లా మెయింటైన్ చేయరు, దాని ఫీచర్ రిఫరెన్స్ కోసం వాడరు. అందుకని గ్యాంబ్లింగ్ వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పటికి కొత్త దానిలా తీసుకుంటూ ఉంటారు. బట్ ట్రేడర్స్ అలా కాదు, పాత ట్రేడ్స్ మొత్తం జర్నల్ చేస్తారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ మొత్తం నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీక్లీ ఒకసారి ఏది వర్కౌట్ అవుతుందో, ఏది వర్కౌట్ అవుతుందో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఓకే, సో వీటన్నిటి వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ట్రేడింగ్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో చేసే, ఒక సింగిల్ స్ట్రాటజీతో చేసే ఎఫెక్ట్ అనమాట. రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు, ఎమోషన్స్ దీంట్లో ప్లేస్ ఉండదు. గ్యాంబ్లర్స్ అలా కాదు, ఎవరో ఒకరు రికమెండ్ చేస్తారు, వాటిని బేస్గా తీసుకొని చేస్తారు. అంటే ప్రతిసారి భయంగా చేస్తూ ఉంటారు అనమాట, రివార్డ్ ఉందా లేదా అన్నట్టు. సో అందుకని మీరు బెస్ట్ ట్రేడర్స్ అవ్వండి, గ్యాంబ్లర్స్ అయితే మొత్తం కాదు. ఓకే, థ్యాంక్ యూ.